శ్రీ దత్తాయ గురువే నమః. వాజపేయి యాగంలో 17 డప్పులను ఉపయోగిస్తారు. ప్రజాపతి వాక్స్వరూపుడు. ఆ 17 డప్పుల నుండి ఉద్భవించే ధ్వనినాదమే పరమవాక్కు. ఆ 17 డప్పుల ద్వారా యజమాని పరమవాక్కును పరమ ప్రజాపతిని పొందుతాడు. ఎందుకంటే ప్రజాపతి 17 స్వరూపాలతో కూడినవాడు. ఆ 17 డప్పులలో ఒకదానిని బ్రహ్మస్థానంలో ఉన్న ఋత్విక్ ఒక యజ్ఞమంత్రాన్ని ఉచ్చరిస్తూ కొడతాడు. మిగిలినవి కూడా అలాగే భావిస్తారు. 17 డప్పుల నాదం ప్రజాపతి వాణికి ప్రతీక. వాటిని మ్రోగించడం ద్వారా యజమాని ప్రజాపతి యొక్క పరమవాక్కు మహిమ శక్తిని పొందుతాడని వేదం చెబుతుంది. యజమానులకు విజయం కలగాలని డప్పును కొడుతూ మంత్రాలను ఉచ్చరిస్తారు. తరువాత యజమాని యజ్ఞవేదిక ఉత్తర దిశగా 17 బాణాలను వరుసగా విడుస్తాడు. ఒక బాణం ఎంత దూరం వెళుతుందో అంత పరిమాణంలో ప్రజాపతి యొక్క వెడల్పు భావించబడుతుంది. ఒక బాణం ప్రజాపతి యొక్క పరిమాణం అయితే 17 బాణాలు ప్రజాపతి యొక్క సంపూర్ణ విస్తృతి. యజమాని 17 బాణాలను విడుస్తాడు. అవి ప్రజాపతి యొక్క విశాలత్వము, సామ్రాజ్యము, సృష్టిని, విస్తృతిని సూచిస్తాయి. ఆ బాణాల ద్వారా ప్రజాపతి యొక్క సంపూర్ణ శక్తిని పొందుతున్నాడని భావిస్తారు. ఇక్కడ బాణాలు కేవలం ఆయుధాలు కావు. రాజసత్తా, విజయము, ప్రజాపతి విస్తృతులకు ప్రతీక. తరువాత యజమాని గుర్రాల దగ్గరకు వెళ్లి సవితృదేవుని అనుగ్రహంతో విజయయాత్రకు ప్రారంభిస్తున్నాను అని మంత్రోచ్చారణ చేస్తూ విజయాన్ని పొందాలని ఆకాంక్షిస్తాడు. తరువాత యజమాని దీక్షా వస్త్రాలుగా నీత తడిపిన వస్త్రం ధరిస్తే అతని భార్య కుసగడ్డితో చేసిన వస్త్రం ధరించి యూపస్తంభం వద్దకు చేరుకుంటారు. అచట 17 అడుగుల యూపస్తంభానికి 17 మెట్లతో నిర్మించిన నిచ్చెన మీదకు యజమాని దంపతులిద్దరూ అధిరోహిస్తారు. యూపస్తంభం ఎక్కడమంటే ఉన్నత లోకాల వైపు అధిరోహించడము. యూపస్తంభం పైన గోధుమల శిరోభాగాన్ని స్పృశిస్తూ యజమాని సంపదను స్వంతం చేసుకుంటాడు. అలా వారు దైవలోకాన్ని పొందుతారు. తరువాత యూపస్తంభం నుండి దిగుతూ భూమాతకు నమస్కరించే యజమాని బంగారు ముక్కపై నిలబడి అమృతతత్వాన్ని పొందుతాడు. తరువాత సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తారు. 14 ఔషధాలతో హవిస్సుని వండి ఔదుబర స్రవంతో హోమం చేస్తారు. అలా హోమాగ్ని శేషాన్ని నీళ్లలో కలిపి అభిషేకం చేయిస్తారు. వాజపేయ బృహస్పతి సభయాగము రెండూ చేసిన యాగమ పరిపూర్ణమగును. వాజపేయి యాగమున యజమాన పత్నులకు సామ్రాజ్య పట్టాభిషేకమును చేసెదరు. వాజపేయి యాగంలో 17 మంది ఋత్విక్కులకు 17 గ్రాముల బంగారు మాలలు, 17 రజత పాత్రలు, పట్టు దీక్షా వస్త్రాలు ఇవ్వబడతాయి. ఈ విధంగా వాజపేయి యాగము చేసిన దంపతులు సామ్రాజ్య పట్టాభిషేకము చేసి సామ్రాట్ పదవిని పొందుతారు. ఈ యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి సమాజంలో వాజపేయి యాజులు అనే అత్యున్నత గౌరవప్రదమైన బిరుదు లభిస్తుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో ఈ యాగం జరగడం చాలా అరుదు. దేశ సుభిక్షం కొరకు, లోక కళ్యాణార్థం కోసము వేద పండితులు అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలలో దీనిని నిర్వహిస్తూ ఉంటారు. ఇట్టి మహాకృతువును విద్వత్ వంశజాతులు, కీర్తిశేషులు, చతుర్వేది బ్రహ్మశ్రీ దిందుకూరి అగ్నిహోత్ర ఘనాపాటి పౌండరీక సర్వతోముఖ వాజపేయ యాజుల గారి తృతీయ కుమారులు దిందుకూరి సత్యమహాగ్నిజిత్ వాజపేయ పౌండరీక యాజులు గారిచే భరతావనిలో ఇంతవరకు ఎక్కడా జరగని విధంగా 17 దక్షిణల ప్రత్యామ్నాయంగా ఒక్కొక్క ఋత్విక్కుకి 21 గ్రాముల బంగారము మరియు 17 దక్షిణ నిమిత్తంగా 1,70,000 రూపాయలు మరియు అంగభూత బృహస్పతి సవ సోమయాగమన 90,000 రూపాయల స్వర్ణ దక్షిణతో సత్కారం చేసి వారి జన్మ సార్థకత చేసుకున్నారు. వాజపేయి యాగ చరిత్రలో పట్టిసీమ సత్యవాజపేయి యాగము ఒక సువర్ణాధ్యాయము. ఇది అంతయు వారి స్వీయదాతల నుండి గ్రహించి సర్వస్వము దానము చేయడమే యాగ ప్రత్యేకత. సర్వం శ్రీ ప్రజాపతి పాదార విందార్పణమస్తు. శుభం భవతు.